వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. సీనియర్ నేత మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఎటు? 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన ఆ గొంతుక ఇప్పుడు గులాబీ గూటికి చేరబోతుందా? అధిష్టానం బుజ్జగింపులు ఫలించకపోవడం, మంత్రుల రాయబారాలు విఫలం కావడంతో జీవన్ రెడ్డి తన దారి తాను చూసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఆయన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఏప్రిల్ 5న ఏం జరగబోతోంది? జగిత్యాల గడ్డపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి చివరకు ఒక కఠిన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా పార్టీకి నమ్మకమైన బంటుగా ఉన్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు జగిత్యాల రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ భారీ నిర్ణయానికి ముందు జీవన్ రెడ్డి తన అనుచరులు కార్యకర్తలతో బలాబలాలను తేల్చుకోనున్నారు. రేపు జగిత్యాల్లో భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచే తన రాజీనామా ప్రకటనతో పాటు కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన అవమానాలను ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన జీవన్ రెడ్డి తన సొంత పార్టీలోనే ఒంటరి అయ్యారనే భావనలో ఉన్నారు. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి రావడంతోనే. బద్ధ శత్రువులుగా ఉన్న సంజయ్ ను పార్టీలోకి ఆహ్వానించటం, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డికి అస్సలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల విషయంలో తన వర్గాన్ని కాదని కొత్తగా చేరిన సంజయ్ వర్గానికి పదవి కట్టబెట్టడం జీవన్ రెడ్డి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. సీనియారిటీకి విలువలేని చోట ఉండలేనని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తే చేసింది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా జగిత్యాలకు వెళ్లి ఆయనతో గంటల తరబడి చర్చలు జరిపారు. పార్టీని విడతీయవద్దని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ వంటి హెమాహెమీలు రంగంలోకి దిగినా జీవన్ రెడ్డి మాత్రం తన పంతం వీడలేదు. తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జీవన్ రెడ్డి తెగేసి చెప్పారు. 4 దశాబ్దాల అనుబంధాన్ని వదులుకోవడం బాధగా ఉన్న తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ తనతో మాట్లాడారని, పార్టీ మారొద్దని కోరారని, అయితే తన సమస్యకు పీసీసీ దగ్గర పరిష్కారం లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని, పీసీసీ నుంచి తనకు ఎలాంటి హామీలు అందలేదని ఆయన వివరించారు. రేపు యథావిధిగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాతే తనతో పాటు ఎంతమంది రాజీనామా చేస్తారనేది స్పష్టత వస్తుందన్నారు. రాజీనామా అనంతరం నేరుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతానని ఆయన ప్రకటించారు. జీవన్ రెడ్డి నివాసం వద్ద ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. తన ఇంటిపై ఉన్న ఇందిరా భవన్ ఫ్లెక్సీని తొలగించటం పార్టీతో ఆయన తెగదెంపులు చేసుకుంటున్నారనే సంకేతాలను బలపరుస్తోంది. ఒక సీనియర్ నేత ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం జగిత్యాలలోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి 25వ తేదీన ఆయన చేసే ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.